బాలు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం చూసి? నిన్ను కొట్టినవాడు నీ చేతికి చిక్కితే ఏం చేస్తావు? ఏంటి కింద చూసావుగా, రగిలిపోతున్నారు. నా చేతికి దొరికాడో పొడిచి పారేస్తాను. కొట్టింది నేనై ఉంటే? సుసి, నేనే బాలు నిన్ను కొట్టింది. ఎందుకు సుసి? తెలియక కొట్టాను బాలు, సారీ. పర్లేదు సుసి, నువ్వు కొట్టేందుకు కూడా నాకు బాధగా లేదు చూసి. కానీ వారం రోజులు నాతో మాట్లాడకుండా మౌన్ తిప్పుకొని వెళ్ళిపోయి చూసావా, అదే తట్టుకోలేకపోతున్నాను. ఏంటి చూసి, నేనంటే నీకు ఇష్టం లేదా? బాలు, నీతో మాట్లాడకపోతే తిండి కూడా సహించట్లేదు చూసి. ప్లీజ్. నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? నాదే బాలు తప్పు, నాదే తప్పు. నేను పుట్టడమే తప్పు. సుసి ఏంటి? బాలు, మా నాన్న గురించి నీకు తెలీదు. బతకడం అలా ఉంచు, చావడం కూడా నా చేతుల్లో లేదు. అది కూడా మా నాన్న చేతుల్లోనే ఉంది. నువ్వు అలా కాదు. మంచి నాన్న, అమ్మ, నీ చుట్టూ అందరూ మంచి వాళ్లే. నిన్ను ఓ చిన్న ఉండేలతో కొట్టినందుకే అందరూ ఇలా అల్లాడిపోతున్నారు. ప్రేమ అంటే ఏంటో తెలియని నాకే అందులోని గొప్పతనం తెలుస్తుంది. నువ్వు బాగుండాలి, నా వల్ల నీకేం కాకూడదు. వదిలే. నేను పాపిష్టి దాన్ని బాలు, వద్దు. రండి మేడం. ప్రెషర్ ఇంకా తగ్గలేదా? సారీ సారీ బాలు, నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయింది కదా. మన వాళ్ళు వదిలేస్తారా? కాస్త ఫీల్ అయినా మొత్తం లాగించేశారు. కాకపోతే తెలియకపోయినా అమ్మాయితో మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది. నా వల్ల కావట్లేదు బాలు. నా ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే నీకు అర్థం అవుతుంది. ఏంటి ప్రాబ్లం చూసి? ప్రాబ్లం మా నాన్నే. ఆయన ఇష్టానికి అందరినీ కొట్టడం, చంపడం, ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు. మనిషే కాదు. చిన్నతనం నుండే ఆయన అంటే నాకు అస్సలు పడదు. నాకున్న ఒకే సంతోషం మా అమ్మే. అమ్మకి నానంటే అసహ్యం, కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందోనని చెప్పి ఏది బయటపడనకుండా ఇప్పుడు నవ్వుతూనే ఉండేది. నేను అమ్మ ఒకరోజు కారులో గుడికి వెళ్తున్నాం. నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను. అమ్మకు ఒకటే నవ్వు. సడన్ గా చూస్తే ఎదురుగా ఒక లారీ, అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు. మా కార్ని గుద్దేసింది. నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు. 4 రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను. అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్లో మా అమ్మ స్పాట్లోనే చనిపోయిందని. మా నాన్నకి శత్రువులు ఎక్కువ. వాళ్ళలో ఎవడో ఒకడు కార్లో మా నాన్న ఉన్నారనుకుని గుద్దేశాడు. ఆ యాక్సిడెంట్కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్గా వాడితే నయం అవుతుందని చెప్పారు. ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు. కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది. ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు. బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. బయటికి వెళ్తే నేను తెలీదా అని అడిగి నన్ను టార్చర్ పెట్టేశారు. నాకు ఆలోచించి తల పగిలిపోయేలా ఉండేది. ఎవరితోటి మాట్లాడకుండా, ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని. బెంగళూరులో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలియదని అడిగితే నిజంగా తను ఎవరో, తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు. నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది. నేను నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళని ఆట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి. కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు. నువ్వు సంతోషంగా ఉంటావు సుసి, నీకేం కాదు. సుసి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని అడుగుతున్నానా? అన్ని తప్పులుగా ఉన్నాయి.
డాక్టర్ నిన్ను మర్చిపోతావంటున్నారు. అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు. ఎవరు మనల్ని విడదీయకూడదు. సుసి సుసి, నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేదు. నువ్వు నాకు తెలీదు అనే పరిస్థితి వస్తే వద్దు. నీ బిడ్డ నా కడుపులో పెరగాలి. బిడ్డకి తల్లివైతే సమస్య తీరిపోతుందా? ఏంటి సుసి? ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చావే, దాన్నే నమ్ముకో సుసి. నాన్నొద్దు, పెళ్ళొద్దు, అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా? నిన్నెలా వదులుకుంటాను చూసి? అయ్యో ఏంటి చూసి నువ్వు నన్ను తెలియదని చెప్పినా, తిట్టినా, కొట్టినా, బయటికి పోరా కుక్క అని తరివేసినా నేను వదులుకోను చూసి. నీకు నమ్మకం లేదా? నిన్ను నమ్మకేం కాదు, మా నాన్నని తలుచుకుంటే భయంగా ఉంది. ఏంట నువ్వు? ఇదిగో పట్టుకో, ఫోన్ చేయి మీ నాన్నకి, ఫోన్ చేయి మీ నాన్నకి. చెయ్యి చెప్తాను, చెయ్యి, ఫోన్ చేయి, చెయ్యి చెయ్యి. सर छोड़ दीजिए मुझे कुछ नहीं मालूम है साहब छोड़ दीजिए मुझे साहब कुछ नहीं मालूम है साहब చెన్నై నుండి చూసి బ్లాక్ గార్డ్ నీ టైం బాగుందిరా. హలో సుసి, ఎలా ఉన్నావమ్మా? నేను సుసేన్ కాదు, నా పేరు బాలు. సేటు వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఆహా, సుసి ఎలా ఉంది? బానే ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను సుసి ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాం. ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. అది అది వద్దు, నేనే మెడ్రాస్ వస్తాను, అక్కడే మాట్లాడుకుందాం. నేను లూసీ పిలుస్తోంది. బాలు సుసి పిలుస్తోంది. నా వాయిస్ లో ఉండండి. లాగ కాదే, నీ వాయిసే. బాలు సుసి పిలుస్తోంది. బాలు సుసి పిలుస్తోంది. బాలు సుసి పిలుస్తోంది. బాలు సుసి పిలుస్తోంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? బాలు. నేనే ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేశాను. సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను. తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. నా రింగ్ టోన్ మార్చింది, నా రూమ్ని మార్చింది, మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది రేవతి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుసి వెనక తిరుగుతున్నాడని చూస్తున్నావా? తను నన్ను ఎంతగా లవ్ చేసిందో, నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి. కాఫీ తాగుతాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి. ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది. తనకి ఈత అస్సలు రాదు రేవతి. ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీడలోకి దూకేసింది. తర్వాత నేను కాపాడి ఏంటి ఇది ఈత రాకుండా ఎందుకు దూకావని అడిగితే, నువ్వు ఉన్నావు కదా బాలు, నాకేంటి భయం ఉంది. తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి? ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి, వాళ్ళ బాబు కాదు ఎవడొచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టైనా సరే తీసుకువెళ్తాను. కానీ తను మనస్ఫూర్తిగా రావాలి, అందుకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నాను. సుసి నువ్వు బాలు, నేనేది తెలుసుకోవాలనుకోవట్లేదు. నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి. దయచేసి నీ ఫ్రెండ్ని ఊరికి వెళ్ళమని చెప్పు. సుసి, బాలు నువ్వు ఇంతగా చెప్పినా నమ్మలేదు. ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా? నమ్ముతున్నాను. నీకు పిచ్చా? దానికి వేరొకరితో పెళ్లి. వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు. ఆ ఇన్విటేషన్ తీసి చూడు. సుసి విత్ బాలు. నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు. ఎలా అన్ని ఇన్విటేషన్లో వాడి పేరు వచ్చింది? అంకుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం. ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఆ రాస్తా. నేను బయలుదేరుతాను.
నేనేం చేయాలి? వస్తాడు, మాట్లాడతాడు, గొడవ పడతాడు, పరువు పోతుంది. నువ్వు నాతో వచ్చినా వాడు వెనకాలే వస్తాడు. వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు. నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది. నువ్వే ప్రయత్నించు. థ్యాంక్స్ బ్రదర్. చూసావా, వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు. కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే. నువ్వు నీ పాటికి వెళ్ళడం, నేను నీ వెంట పడ్డం ఏంటి చూసి? నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను కొంచెమైనా ఆలోచించవా? నువ్వే అన్నావు కదా చూసి. చాలు, వెళ్ళిపోమని ఎన్నోసార్లు మొత్తుకున్నాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీలాగే ఒకడు కాలేజ్లో నా వెంట పడేవాడు. నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు. నిజానికి నేను అతని ఫ్రెండ్గానే చూశాను. అతన్ని మా నాన్న నడి రోడ్లో పెట్రోల్ పోసి తగలపెట్టాడు. అతను కేకలేస్తూ కాలిపోవడం, నేను వాళ్ళమ్మ పిచ్చిదైపోయింది. నా బిడ్డెక్కడా అని వాళ్ళమ్మ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే నా ఒంట్లో ఉణుకు పుట్టేది తెలుసా? ఇప్పుడు నువ్వొచ్చావు. నేనేం పాపం చేశాను? దయచేసి వదిలే. నువ్వు చెప్పిందంతా నిజం, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను వదిలేక బాలు అని నువ్వే కదా అన్నావు. నువ్వన్నదే నేను నీకు మళ్ళీ చెప్తున్నాను చూసి. దయచేసి నన్ను అర్థం చేసుకో చూసి. నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. సుసి, సుసి ఆగు సుసి. దయచేసి నేను చెప్పేది విను సుసి. సుసి అలా వెళ్ళిపోకు సుసి, ప్లీజ్. నేను చెప్పేది కొంచెం విను సుసి, ప్లీజ్. వెంట పడద్దని ఎన్నిసార్లు చెప్పాను? లేదు, ఇప్పుడేమైందో చూసి. నేను చెప్పేది జరిగింది. ఆటో ఆటో, స్టాప్ స్టాప్, ఎవరైనా లెఫ్ట్ ఇవ్వండి. నాకేం కాలేదు చూసి. హలో ప్లీజ్, గో టు సత్యసాయి హాస్పిటల్. చూసి నాకేం కాలేదు చూసి. వేగమా ಹೋಗಿರಿ. నేను చెప్తున్నాను కదా. ఏం నువ్వు మాట్లాడుకో. హలో హలో, ఎవరు? హలో డాక్టర్, నేను సుజీని మాట్లాడుతున్నా. ఏంటమ్మా? ఒక ఎమర్జెన్సీ పేషెంట్ వస్తున్నాను అని రెడీ చేయండి. ఓకే అమ్మా. అదే వద్దు చూసి. నాకేం కాలేదు, నువ్వే కంగారు పడుకో. అయ్యో నాకు భయంగా ఉంది. అయ్యో దయవిಟ್ಟು ఇನ್ನು ಬೇಗ ಹೋಗಿರಿ. కేర్ఫుల్. చూసి వెళ్ళిపోకు చూసి. ముందు పద. ఎక్కడికి వెళ్ళకు. నాకేం కాలేదు చూసి. నేను నీతో నువ్వు మాట్లాడా మాట్లాడుకో. చూసి. నా పక్కనే ఉండు చూసి. వెళ్ళను. ఎక్కడికి వెళ్ళకు చూసి. వెళ్ళిపోకు, ఇక్కడే ఉండు. ఎవరు చూసి? అంకుల్, నన్ను ఇప్పుడే అడగండి. అతను ఎలాగైనా కాపాడి వెంటనే వాళ్ళ ఊరికి పంపించేయండి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. ఈ విషయం మా నాన్నకి చెప్పకండి. మ్మ్. నేను మళ్ళీ ఇక్కడికి రాను. పర్వాలేదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే కోపడాలో జాలిపడాలో తెలియడం లేదు. సుసి, నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను. కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను. కానీ ఒక్క విషయం సుసి, ఈ లోకంలో బాలుకొచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. నువ్వు అతన్ని లవ్ చేసావే, నన్ను వదలద్దు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకులో ఉన్నాడు. తను చెప్పింది నిజమని కనిపించలేదా సుసి? ఇంకా 2 గంటల్లో నీ లైఫే మారిపోతుంది సుసి. సుసి, కొంచెం ఆలోచించి చూడవే ప్లీజ్. సుసి ఆలోచించు సుసి, నా కోసం ఆలోచించవే. సుసి రెడీయా? వస్తున్నాను నాన్న. పెడదాం.
నువ్వు జీవితంలో సంతోషంగా ఉన్న చోటు ఇదే సుసి. వీళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తారు సుసి. మనుషులంటే వీళ్ళు. దిగు సుసి, రా. రామా సుసి, ఎలా ఉన్నావు? నాన్నగారు, నువ్వు బాలు ఒకటవటం మనుషులు నిర్ణయించింది కాదు, మా కులదైవం నిర్ణయించింది. దాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు. తీసుకెళ్ళరా ఇంటికి. చేపలు అమ్మేవాడు నీ సుసి. పెళ్లికి నాకు చీర కొనుక్కొని పెట్టావు కదా తల్లి. నువ్వు వెళ్ళిపోయావని తెలిసిన తర్వాత అల్లాడిపోయాను తెలుసా? ఎలా ఇలా చేయకు, చచ్చేంత వరకు బాలుతోనే ఉండాలి, అర్థమైందా? మన అంజలి సుసి. అక్క నీతో మాట్లాడకూడదు అక్క. మీ నాన్న ఒప్పుకోకపోయినా మీ నాన్నకు జలకిచ్చి వచ్చేయకూడదక్క. ఎందుకని అలా చేయలేదక్క? బాలునే లవ్ చేస్తే సరిపోదు, పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలి అక్క, కలిసి ఉండాలి. మీ పెళ్లి రోజున హాఫ్ ప్యాంట్ నుంచి ఫుల్ ప్యాంట్ కి మారదాం అనుకున్నాను చూసి, ఎవరి దిష్టి తగిలిందో ఏమిటో. సుసి, సుసి సుసి, నువ్వు వెళ్ళిపోయావు, బాలు కూడా లేడు. ఈ ఏరియా బోసిపోయినట్టు అయిపోయింది. ఇక మీదటే సందరంతా. సిస్టర్, నీ కోసం వెతకొద్దు, అంతా బాలే చూసుకుంటాడని చౌదరి గారు చెప్పారు సిస్టర్. విన్సెంట్, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమయ్యారని అంతా అల్లాడిపోయాం. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. అమ్మా. సుసి, వచ్చావా తల్లి? రామ్మా. వీడు బతుకు బయటపడ్డాడంటే అది నీకోసమేనమ్మా, నీకోసమే. రామ్మా, రా రా లోపలికి సుసి, వెళ్ళు. రా. గమ్మునుండండి. ఏంటయ్యా? సార్, మీరు చాలా గొప్పవారని మా డిపార్ట్మెంట్లో చెప్పారు. మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చారు. ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వీళ్ళ అమ్మాయిని మాతో పంపించండి. పెళ్లి కొప్పుకొని పెళ్లిలో గలాటా చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది పెద్ద మనిషేనయ్యా. చూడండి, ఆ అమ్మాయి మేజరు. తన ఇష్టానికి వ్యతిరేకంగా కన్న తండ్రి సరే తీసుకెళ్ళటం కుదరదు. కావాలంటే మీరు నాతో రండి, వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుదాం. తను వస్తానంటే అలాగే తీసుకెళ్ళిపోండి. అంతకు మించి ఇంకేమైనా జరిగిందో మీ అందరి తలలు తెగి కింద పడతాయి. పోండి. రా సుసి, రా. సుసి వచ్చేసిందిగా, తర్వాత ఏంటి? ఇంకేముంది, పెళ్లి చేసేయడమే. ధైర్యంగా రా సుసి. రూమ్ని ఎలా మార్చేసావో చూడు సుసి, చూడు. నా రూమ్ని ఎందుకు ఇలా మార్చేసావు అని అడిగినప్పుడు నేను ఎలాగో కాపురం చేయబోయేది ఇక్కడే కదా, అందుకే క్లీన్ చేశానన్నావు సుసి. ఇదిగో మన పెళ్లి కోసం కొన్న నగలు, బట్టలు ఇవన్నీ నువ్వే ఊరంతా తిరిగి కొన్నావు సుసి. అది మాత్రమే కాదు చూసి, మన చేపలు అమ్మేవాడికి, ఫ్రెండ్స్కి, సేటుకి, సుమతికి, మా చిన్నపిల్లడు పండుకి, వీళ్ళందరికీ నువ్వే డ్రెస్సులు కొనిచ్చావు చూసి. మా నాన్నకి కోటు సూటు కొన్నావు, మా అమ్మకి చుడిదార్ అది కొన్నావు. అన్నీ చేసేసి నాకేం తెలీదు, జ్ఞాపకం లేదు, మర్చిపోయాను అంటే ఇదెక్కడ న్యాయం చూసి? కొంచెం ఆలోచించి చూడు చూసి. నేను లేకపోతే నువ్వు బతకలేవు చూసి, ఒట్టేసి చెప్తున్నాను. ఏంట్రా మీరు అనేది? అవునయ్య గారు, సుసి గతం అంతా మర్చిపోయిందంట. ఇక్కడికి రావడం వెళ్ళడం ఏది జ్ఞాపకం లేదటయ్య గారు. మనం ఎవరు సుసికి గుర్తులేవంట, బాలుని కూడా గుర్తుపట్టలేదు. సుసి, రా. సుసి, నేను రానని చెప్పు సుసి. తీసుకుపోతావు నువ్వు, తీసుకుపో చూద్దాం. ఒక అడుగు ముందుకేస్తావంటే పాతేస్తా నిన్ను. నువ్వు ఇతను బెదిరిస్తావంటరా? మనందరినీ మోసం చేసిన ఆ అమ్మాయి తల నరకరా? మర్చిపోయావు. అయితే ఇప్పుడు ఏంటంట, బాలుతో తిరగడం, ప్రేమించడం ఇవన్నీ రబ్బర్తో చేపిస్తావా నువ్వు? ఏదేమైనా సరే మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమిస్తే చచ్చేంత వరకు అతనితోనే ఉండాలి. చౌదరి, పిల్ల మేజర్ తను ఇష్టపడి వస్తానంటే తీసుకెళ్ళమని నువ్వే కదా అన్నావు. వదలమని నీ కొడుకుని. ఆగండి. విన్సెంట్ ఎవరిని రానివద్దు. ఇది బాలు సమస్య, ఎవరు జోక్యం చేసుకోవద్దు. తీసుకెళ్ళి కూతుర్ని తీసుకెళ్ళిపో. ఇష్టం లేని పిల్ల ఇక్కడ ఉండక్కర్లేదు. ఏమా, నిన్ను ఎవరైనా బెదిరించేలా చెప్పించారా? నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. లేదు. ఇలా చూడు,
ఇంతవరకు నేనెవరిని ఏమీ అడగలేదు. మొదటిసారిగా నిన్ను ఒకటి అడుగుతున్నాను. నువ్వు ఎలాగో వెళ్తున్నావు గనక నా బిడ్డని చంపేళ్ళు, నీ చేతులతోనే చంపేసేళ్ళు. సుసి రా. వెళ్ళకు సుసి. నన్ను వదిలేయ్. వదిలేమని అంత తేలిక అంటావేంటి సుసి? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నా ఒక్కడికే తెలుసు. నాకు నీ మీద 100 రెట్లు ప్రేమ ఉంటే నీకు నా మీద 1000 రెట్లు ప్రేమ ఉంది సుసి. మీ నాన్న నన్ను చంపినా నరికినా నన్ను వదిలేక నువ్వే కదా అన్నావు సుసి. నేనే నువ్వెవరో తెలీదు పోరా కుక్క అన్నా. నన్ను వదిలే అని అరిచి గీపెట్టే వదులుతా నువ్వేగా అన్నావు. ఇప్పుడు ఇలా వదిలేయమంటే ఎలా వదిలేస్తాను సుసి? నేను చచ్చినా సరే నిన్ను వదలు సుసి. నిన్ను వదలు సుసి. సుసి సుసి వెళ్ళకు సుసి. నన్ను వదిలేయ్ ప్లీజ్. ఇంతమంది చెప్తున్నా నీకు నమ్మకం కలగట్లేదా? నమ్మవే. నమ్మకమే జీవితమే. నువ్వు పుట్టినప్పుడు ఒక నర్సు వచ్చి మీ అమ్మకి చెప్పుంటుంది ఇదే మీ బిడ్డ అని. అది మీ అమ్మ నమ్మింది. మీ అమ్మ ఒకరోజు ఈయన మీ నాన్న అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. మీ నాన్న ఒకరోజు ఇదే ఆకాశం ఇదే భూమి ఈయన దేవుడు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. ఇంతమంది చెప్తున్నాను నీ బాలు నేను చెప్తున్నాను అయినా నమ్మవా? నమ్మకం లేదు నా ప్రేసి కాలేదు. వెళ్ళిపోవే. వెళ్ళు. తప్పకుండా తప్పకుండా. ఎవరు ఆపారంటే చంపేస్తాను. తప్పకుండా సుసి. ఆ దేవుడిని నేను కోరుకునేది ఒక్కటే సుసి, ఒక్కటే. ఏ జన్మలోనూ నేను నీకు జ్ఞాపకం రాకూడదు. వస్తే తట్టుకోలేవే. పోవే. నువ్వు ఆ వీధి దాటేలోపు నీ బాలు ఇక్కడ చచ్చిపోయి ఉంటాడు. నేను లేకుండా నువ్వు బతకలేవే. వెళ్ళి చావరా. నువ్వురా రా. జ్ఞాపకం వచ్చేసిందా సుసి? లేదు, నాకేది జ్ఞాపకం రాలేదు. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు నిన్ను చూసినట్టు మాట్లాడినట్టు లవ్ చేసినట్టు నాకేది గుర్తుకు రాలేదు. కానీ నా కోసం నువ్వు తిన్న దెబ్బలు పడ్డ వేదన, నా మీద నీకున్న ప్రేమ, నా కోసం ప్రాణాలు లెక్క చేయని నీ మనసు, వీటన్నిటిని బట్టి చెప్తున్నాను ఈ క్షణం నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నాను.